నా వ్యక్తిగత అభిప్రాయం సార్. రైట్. బాబు పాలూరు గారు, ఈ పంచదార్ల మైనింగ్ ఏంటండి? దాని మీద డిప్యూటీ సీఎం గారు ఉక్కుపాదం మోపారు. ఆ మోపక ముందర ఏంటంటే వీళ్ళు వెళ్ళి ధర్నా చేశారట, పంచదార్ల పవిత్ర క్షేత్రం ప్రాంతాన్ని నో మైనింగ్ జోన్గా ప్రకటించాలని. ఎందుకని ఆ స్టవ్ అంటే ఒక్కసారిగా ఈ అంశం మీద ఉప ముఖ్యమంత్రి గారు ఎందుకు రెస్పాండ్ అయ్యారు? ఎందుకని ఆయన ప్రతి అంశంలోనూ ఆయన ఎందుకు లాగుతున్నారు వీళ్ళందరూ, ఈ వైసీపీ వాళ్ళు? నాకు అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ గారు నామస్మరణ లేకపోతే వైసీపీకి అసలు మనుగడే ఉండదని వాళ్ళ ఫీలింగ్ అండి. మీరు చూస్తున్న విజువల్ ఉంది కదా, అదే పంచదార్ల క్షేత్రం. మీరు అవును సార్, అంటే ఆ విజువల్ ఇప్పుడు కాదులేండి, 2011 నుంచి వైసీపీ హయాంలో కూడా జరుగుతుంది. ఇప్పుడు దాని గురించి మాట్లాడదాం. ఏంటంటే వైసీపీ పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు వాళ్ళు చేసిన మంచి పని ఏదైనా ఉంది అంటే, ప్రజలకు పనికొచ్చేది లేకపోతే సమాజానికి పనికొచ్చే పని ఏదైనా చేశారు అంటే నా పంచదార కార్యక్రమం అని చెప్పాలి పార్టీని ఖచ్చితంగా. నేను ఎప్పుడు ప్రతి డిబేట్ లో చెప్తుంటాను, మీరు ప్రశ్నించండి, మమ్మల్ని నిలదీయండి, తప్పు చేస్తే నిలదీయండి అని చెప్పి అడుగుతాను. నిన్న ఆ ఒక్క మంచి పని చేశారు. కాకపోతే ఆ మంచి పని చేసేటప్పుడు కూడా మీరు కూడా చెప్పుకుంటే తప్పును ఒప్పుకొని మా హయాంలో కూడా ఈ ఎక్స్కవేషన్ జరిగింది. మరి 2019-24 మధ్య ఏమైంది సార్ బాబు గారు? 2019-24 మధ్య వైసీపీ హయాంలో మనం కనుక చూస్తే మరి ఆ టైంలో ఎందుకు రెస్పాండ్ కాలేదు ప్రాపర్గా? లేదండి, అప్పుడు కూడా తవ్వకాలు జరిగినాయి. అప్పుడు కూడా జనసేన పార్టీ నుంచి మాట్లాడడం జరిగింది. మా కార్యకర్తలు దాన్ని ఎస్కలేట్ చేయడం వల్ల ఆగిపోయింది. అక్కడ ఆగిపోయింది, మళ్ళీ ఈ మధ్యన స్టార్ట్ అయింది. సార్, ఇప్పుడు ఒక వ్యవస్థ అనేది ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారికి నేరుగా ప్రతి ఒక్క విషయం చేరిపోతుందని చెప్పి ధృవీకరిస్తున్నారా ఈ మధ్య స్టార్ట్ అయిందని? వినండి, అంటే ఈ మధ్య స్టార్ట్ అయింది అనట్లా, రీస్టార్ట్ అయింది. ఈ మధ్య రీస్టార్ట్ అయింది. దాని మీద ఒకటే కదా సార్? సార్ ఒకటి జరిగినప్పుడు ఇప్పుడు 2019-24 మధ్యలో కూడా ఎక్స్కవేషన్ జరిగింది కదా, ఆ జరిగింది మళ్ళీ రీస్టార్ట్ అయింది అంటున్నాను. ఇప్పుడు జరిగిన దాన్ని మనం ఒప్పుకోవాలి, జరిగింది. కానీ అది ఎందుకు జరిగింది, ఎవరు చేశారు, దాని వెనుక కుట్ర ఏంటి అనేది ఇన్వెస్టిగేషన్ లో తేలుతుంది. కాకపోతే ఇక్కడ మీరు చూడాల్సిన విషయం ఏంటంటే ప్రభుత్వం ఎలా స్పందించింది, పవన్ కళ్యాణ్ గారు ఎలా స్పందించారనేది చూడాలి. సార్, ఇదే వైసీపీ గవర్నమెంట్ హయాంలో ఎన్నో మైనింగ్ కేసులు, ఎన్నో మాఫియాలు, ఎన్నో ఇసుక మాఫియాలు జరిగితే మేము పోరాటాలు చేస్తే మా మీద ఇప్పటికీ కేసులు ఉన్నాయి. కేసు నెంబర్తో సహా చెప్తా, ఇప్పటికీ కేసులు ఉన్నాయి. నిన్న పంచదారుల కేసు విషయంలో ఈ వైసీపీ వాళ్ళందరూ కూడా అక్కడికి దర్జాగా వెళ్ళారు, దర్జాగా వచ్చారు. ఒక్కరి మీద కేసు పడిందా? ఇదే ఇష్యూ మీద వైసీపీ గవర్నమెంట్ ఒకవేళ ఈ రోజు వైసీపీ పార్టీ గవర్నమెంట్ లో ఉండుంటే ప్రతి ఒక్కరి మీద కేసులు వేసేవాళ్ళు. లాఠీ చార్జ్ కూడా జరిగేది. మా మీద లాఠీ చార్జ్ చేశారు. ఇసుక మాఫియా చేస్తున్నారని చెప్పి దాని మీద ఎగ్రెస్ట్ గా వెళ్తే, కొండలు తవ్వేస్తున్నారని చెప్పి దానికి ఎగ్రెస్ట్ గా వెళ్తే లాఠీ చార్జ్ చేశారు, కేసులు పెట్టారు. ఇప్పటికీ ఉన్నాయి కేసులు లైన్లు. ప్రభుత్వం వచ్చాక కూడా మేము తీసుకోలేకపోతున్నాం. అంటే ఒకసారి మీరు అంటే ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఏం చేసినా కూడా ప్రభుత్వం స్వాగతిస్తుంది. అలాగే అక్కడ జరిగిన తప్పుని మీరు ప్రశ్నించి చూపిస్తే తప్పనిసరిగా సర్దిద్దుకునే కార్యక్రమం జరుగుతుంది. కాకపోతే ఈ తప్పు ఎవరు చేశారు, ఎప్పుడు మొదలైంది, ఎలా జరిగింది, ఇవన్నీ కూడా ఒకసారి సుందరపు విజయ్ కుమార్ గారు ఎమ్మెల్యే మాట్లాడారు. ఒకసారి చూద్దాం. ఆయన ఎందుకనో హీ వాజ్ ఇంపేషెంట్, చాలా అసహనంగా జవాబిచ్చారు మరి మీడియా అడిగిన ప్రశ్న. ఒకసారి ఆయన మాట్లాడారు చూద్దాం. తవ్వకాలు జరగలేదు. అరే ఆగండి, మీరు క్వశ్చన్ వేసిన తర్వాత నేను అందుకే అరే మీరు అడిగిన సార్ వినండి అరే వినండి, మీరు క్వశ్చన్ అయిపోయింది. గట్టిగా మీరు గట్టిగా అరిచేసినంత అదే మీరు ఆన్సర్ వినడానికి రెడీగా ఉన్నారా? మీరు ఆన్సర్ వినడానికి రెడీగా ఉన్నారు. క్వశ్చన్ వేసిన తర్వాత అడిగిన దానికే సమాధానం చెప్తా. మీరు అడిగిన దానికే మీకు సమాధానం చెప్తా. అడిగిన దానికే సమాధానం చెప్తా. బాబు ఒకసారి అడిగిన దానికే సమాధానం చెప్తా. ఈ 2 సంవత్సరాలు ఎక్స్కవేషన్ జరగల, కేవలం 2 నెలల నుంచే ఎక్స్కవేషన్ జరుగుతుంది. రైట్, అది కూడా నేను వెళ్ళి ఆపడం. సరే, ఆయన ఈ హాజ్ అడ్మిటెడ్ అండి ఓపెన్గా 2 ఏళ్ళు జరగల, ఈ 2 నెలల నుంచే కొంచెం పోన్లే చిన్నపిల్లలు ఎవరు మైనింగ్ చేసుకుంటున్నారనే పద్ధతిలో ఆయన మాట్లాడారు. ఈ మధ్య చిన్నపిల్లలు ఎక్కువైపోయారు రాష్ట్రంలో. అన్ని పార్టీల వాళ్ళు చిన్నపిల్లల గురించి మాట్లాడుతున్నారు. మైనింగ్ కావచ్చు, అత్యాచారాలు కావచ్చు, హత్యలు కావచ్చు, అన్ని చిన్నపిల్లలే చేస్తున్నారు. బహుశా సుందరపు విజయ్ కుమార్ గారి భావన కూడా అదే అయి ఉండొచ్చేమో.
ఎందుకు వై సార్, హీ వాజ్ ఇప్పుడు- సో ఇంపేషెంట్ అండి? వై హీ వాజ్ సో ఇంపేషెంట్? మీదేమో ప్రశ్నించే పార్టీ, మిమ్మల్ని ఎవరు అడగకూడదు, అడగంగానే లేచి నుంచున్నారు చూసారా? అంత అవసరం లేదు కదా. లేచి నిల్చోడు మీ నాయకుడేమో ఉక్కుపాదం మోపుతుంటాడు, వీళ్ళేమో ప్రశ్నించే వాళ్ళని వాళ్ళ మీద వీళ్ళు ఒంటికాల మీద లేస్తారు. ఏమన్నా అర్థం ఉందా? వాసుదేవన్ గారు మీరు అక్కడ గమనిస్తే ఈ వాజ్ అబౌట్ టు గివ్ హిస్ ఎక్స్ప్లెనేషన్, బట్ అక్కడ ఆపోజిట్ రిపోర్టర్ ఎవరైతే ఉన్నారో, సాక్షి రిపోర్టరా లేకపోతే ఎవరో తెలియదు కానీ, ఎవరైనా అడుగుతారండి but సాక్షి, ఆయన ఇంకెవరు అడగకూడదా? voice- నాకు అర్థం కాదు. ఎవరైనా అడుగుతారు. అడగొద్దని చెప్పట్లేదండి. అడిగిన పెతోడు సాక్షి రిపోర్టరేనా? అడిగిన పెతోడు సాక్షి రిపోర్టర్, అడిగిన పెతోడు జగన్మోహన్ రెడ్డి. ప్రశ్న అడగడమే కాదండి, సమాధానం వినే ఓపిక కూడా ఉండాలి. ప్రశ్న కంప్లీట్ చేయనియాలి కదా, సమాధానం- ప్రశ్న కంప్లీట్ చేయనియాలి కదా. అతను అడుగుతుంటే ఈయన హీ వాజ్ సో మీరు ఇంపేషెంట్. ఒకసారి మళ్ళీ ఒకసారి వినండి. ఆయన ప్రశ్న రిపీట్ చేస్తున్నాడు, వాయిస్ రైట్ చేస్తూ రిపీట్ చేస్తాడు తప్పితే ఆ సమాధానం వినే ఓపిక లేదానికి. ఆయన చెప్తున్నాడు, ఆయన కూడా చాలా ఓపెన్ గా ఎస్ గత 2 సంవత్సరాలు జరగదు, 2 నెలలు స్టార్ట్ అయింది, కానీ అది ఎందుకు జరిగింది ఏంటి అనేది మేము దాని మీద ఇన్వెస్టిగేషన్ ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు. దీని వెనక మావాడు ఉన్నాడా ఎవరున్నారా అనేది అసెంబ్లీ సాక్షిగా ఆయన మాట ఇచ్చారు సార్. ఎక్కడ కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేటట్టు ఎవరు ప్రవర్తించినా, ఎవరు తప్పు చేసినా, ఇసుక మైనింగ్ ఈ విషయాల్లో ఎవరు తలదూచినా నిర్దాక్షిణ్యంగా నేను వాళ్ళని దూరం చేసుకుంటాను, చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటానని చెప్పి అసెంబ్లీ సాక్షిగా మాట ఇచ్చాడు. ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి తన బుద్ధికి తన బతుక్కి జగన్మోహన్ రెడ్డి కానీ ఎవరైనా వైసీపీ నాయకులు ఎవరైనా కూడా ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వగలిగారండి? సార్ బ్రతుకులు గిట్టుకులు మాట్లాడుతున్నారు సార్, బ్రతుకులు గిట్టుకులు మాట్లాడుతుంది దయచేసి. శేఖర్ రెడ్డి గారు బ్రతుకులు గిట్టుకులు అంటే నేను చాలా మాట్లాడతా, నువ్వు ఎంతసేపు మాట్లాడుతున్నాడు, మీ గురువు అమర్నాథ్ ఏం మాట్లాడాడు ఒకసారి వినండి. శేఖర్ రెడ్డి గారు నేను పంచదారుల ఇష్యూ మీద వెళ్తూ మీ అమర్నాథ్ ఏం మాట్లాడాడు, మీ మాజీ మంత్రి అమర్నాథ్ ఏం మాట్లాడాడు, మీ శేఖర్ రెడ్డి మీ ధర్మశ్రీ ఏం మాట్లాడారు వినండి. శేఖర్ రెడ్డి గారు మీరు వినాలి కదా, మీ వాళ్ళు వినండి. శేఖర్ రెడ్డి గారు శేఖర్ రెడ్డి గారు మీరు మాట్లాడు, మీకు సాగండి, మీ టర్న్ వచ్చినప్పుడు చెప్పండి, మాట్లాడండి. లెట్ హిమ్ కంప్లీట్ అండి. మీరు కూడా సాక్షి రిపోర్టర్ లాగా మాట్లాడేస్తే ఎట్లాగా? ఆయన చాలా తప్పండి, అట్లా కాదండి. మీరు భాషను ఖండించండి ఒక మోడరేటర్ గా. ఆయన మాట్లాడియండి, లెట్ హిమ్ కంప్లీట్, తర్వాత ఖండిస్తా. ముందర ఆయన మాట్లాడియండి, ఆయన ఏదో పొరపాటున ఏమన్నా టంగ్ స్లిప్ అయ్యారేమో. జనరల్ గా బాబు పాలూరు గారు అట్లా మాట్లాడరు. ఆయన మాట్లాడారంటే ఆయన వెనకాల ఉన్న అసహనాన్ని మీరు గుర్తించాలి. సుందర విజయ్ కుమార్, బాబు పాలూరు ఇట్లా వాళ్ళకి అసహనం ఉంటది, గుర్తించాలి మీరు. కాస్త యూనిట్ హావ్ సమ్ పేషెన్స్ అండి. వాసుదేవన్ గారు ఇప్పుడు బ్రతుక్కి అనేది అదేం భూత పదం కాదు, లేకపోతే అదేమి వదిలేండి అలాంటి మాట. మీరు బాబు పాలూరు గారు మీరు ఎప్పుడు అలా మాట్లాడరు, నాకు తెలుసు. మీరు అసలు అలాంటి మాటలే మాట్లాడుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ జీవితంలో ఏ రోజైనా ఇలాంటివి చేశారా? అది నా ఉద్దేశం, నా మీనింగ్ అది. ఒకవేళ ఆయన తప్పుగా అర్థం చేసుకుంటే క్షమించండి, కానీ నేను అంటుంది ఏంటంటే ఆయన రాజకీయ జీవితంలో ఏ రోజైనా ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వగలిగారా, ఇలా రెస్పాండ్ అవ్వగలిగారా? ఒక ఇష్యూ జరుగుతున్నప్పుడు సార్ వైసీపీ హయాంలో అన్ని మైనింగ్ మాఫియాలు జరిగాయి, అంత ఇసుక మాఫియా జరిగింది. ఆ రోజు జనసేన పార్టీ తరఫున అన్ని పోరాటాలు చేస్తే ఏ ఒక్క రోజైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ ఆ మంత్రులు కానీ ఈ విధంగా పాజిటివ్ గా సరే ఆయన వదిలేసి ఇప్పుడు దీని వెనకాల ఎవరున్నారు సార్? పంచదారుల మైనింగ్ వెనకాల మీ వాళ్ళు ఎవరైనా ఉండుంటారా? 2 రోజుల్లో అన్ని బయటకు వస్తాయి. మావాడైనా ఎవడైనా కూడా బయటకు తీసుకొస్తాం. రైట్. డెఫినెట్ గా ప్రజలకు మోకా ఆనంద్ సాగర్ గారు, మీకు ఈ మైనింగ్ కి సంబంధించి మీరేమనుకుంటున్నారు? 2 ఏళ్ల పాటు ఆగింది, కేవలం ఏదో 2 నెలల నుంచి చిన్నపిల్లలు ఎవరో చేస్తున్నారు. సార్ ఇప్పుడు మీరు చాలా సీనియర్ మోస్ట్ జర్నలిస్టు, నేను అభిమానించే జర్నలిస్టులో మీరు ప్రథమ స్థానంలో ఉంటారు. వైసీపీ పరిపాలన దేని చుట్టూ 5 ఏళ్లు తిరిగిందండి? వాళ్ళ ప్రధానమైన ఆరోపణ ఏంటి ఆ ప్రభుత్వం మీద? ఈ మైనింగు, గనులు, మట్టి, ఇసుక, వైను, మైను ఇదే కదా దాని చుట్టూ తిరిగింది ఆ పరిపాలనలో. మేము చేసిన ఆరోపణలన్నీ అవే, మా ఉద్యమాలన్నీ అవే. ఇప్పుడు ఏదో కొత్తగా మాట్లాడితే ఏ విధంగా దీన్ని మేము వ్యాఖ్యానించమంటారు? ఇప్పుడు ఏదో 4 వానలు కురగానే నత్త నాంచేరు అయిపోయిందంటే ఎవరు నమ్ముతారు? 2 ఏళ్ళు అధికారంగా దూరంగా ఉండిపోయి వీళ్ళు నీతులు చెప్తే, ప్రభుత్వం మీద ఏదో విమర్శలు గుప్పిస్తే ఏం మాట్లాడాలి సార్? అది వాళ్ళ ఆరోపణలు పక్కన పెడితే అసలు మీరెందుకు ఎలా చేస్తున్నారు ఈ అక్రమ మైనింగ్? ఎందుకు మీరు బోల్డని హామీలు ఇచ్చారు కదా,
మేము అధికారంలోకి రాగానే ధర్మం 4 పాదాల మీద నడుస్తుంది, ఇలాంటి చాలా చెప్పారు కదా. జనం అడుగుతారండి, అడిగినప్పుడు మీరు సమాధానం చెప్పాలి. అది నిజంగా అక్రమ మైనింగ్ ని కూటమి ప్రభుత్వం అనుమతిస్తుంది అనే విషయంలో నేను కూడా బాధపడుతున్నాను. అటువంటిది ఏదైనా ఉంటే ముఖ్యమంత్రి గారి దృష్టికి మేము కూడా తీసుకెళ్తాం. తక్షణం అటువంటిది ఆఫ్ చేయాలని తెలుగుదేశం పార్టీ సీఎం గారిని కోరుతాం, డిప్యూటీ సీఎం గారిని కోరుతాం, లోకేష్ గారు కూడా మేము తెలియజేస్తాం. సాధారణంగా ఇది సీఎం దృష్టిలోకి వచ్చి ఉంటే దీనిపై ఇప్పటికి సీఎం గారు గట్టిగా స్పందించి ఉండేవారు. ఇక్కడ ఏదో జాప్యం జరిగినట్టుంది. డెఫినెట్ గా మా ప్రభుత్వం ధర్మం 4 పాదాల నడిచే విధంగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పాలన సాగుతుంది. పవన్ కళ్యాణ్ గారి సపోర్టు, మోడీ గారి యొక్క అండదండలతో, లోకేష్ గారు ఒక యువ నాలెడ్జ్ తో రాష్ట్రం ఒక శేఖర్ రెడ్డి గారు ఫాస్ట్ ట్రాక్ లో అభివృద్ధి చెందుతుంది. రైట్, శేఖర్ రెడ్డి గారు, మీ ఆటలు ఇంకా కట్టేసినట్టే అండి. మీ ఆటలకి ఫుల్ స్టాప్ పడినట్టే. ఎందుకంటే అక్కడ ఒక ప్రామిస్ చేశారు మోకానంద్ సాగర్ గారు, ధర్మం 4 పాదాల మీద. మీ 5 ఏళ్ళు అధర్మమే నడిచింది, అందులో డౌటేం లేదు. చాలామందికి ఉన్న ఇంప్రెషన్ నాకు కూడా ఉంది. దౌర్జన్యాలు, అరాచకాలు, పైశాచిక విధానాలు, మీరు తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలు, అండ్ మీరు ఉక్కుపాదంతో అణిచేయటాలు ఏది ధర్మాన్ని, వీటన్నిటికీ వీళ్ళు సమాధానం చెబుతుంటే మీరు తట్టుకోలేకపోతున్నారు. అందుకనే ఆయన బాబు గారు మాట్లాడుతుంటే మీరు మధ్యలో ఇంటర్వ్యూ అయిపోయారు. ఇప్పుడు మీరు వెళ్ళి ధర్నా మీ క్లెయిమ్స్ ఎట్లుంటాయంటే, మేము వెళ్ళి ధర్నా చేశాం కాబట్టి అతను సాయికృష్ణ కేసు మీద ప్రభుత్వం ముందుకు కదిలింది, మేము వెళ్ళి ధర్నా చేశాం కాబట్టి పంచదార్ల మైనింగ్ మీద ఆయన ఉక్కుపాదం మోపారు. ఈ క్లెయిమ్స్ ఏంటండి? మీరున్నప్పుడు ఏం చేశారు సార్? నేను చెప్తాను. మేమున్నప్పుడు ఏం చేశామనడానికి, మేమున్నప్పుడు పంచదార్ల కొండ గుడ్డు కొట్ల. సో పంచదారుల గురించి మేమున్నప్పుడు ఒక్క నిమిషం, నేను జీవో కాపీతో చదువుతావా, నువ్వెందుకు కంగారు పడకు. నేను నోటి మాట మీద మాట్లాడను సార్. సార్, పంచదారుల కొండ ఏది, పంచదారులు వస్తాయి కాబట్టి పంచదారుల కొండ. అక్కడ ధర్మలింగేశ్వర స్వామి కొలువు అన్నాడు యమధర్మరాజు. అక్కడ ఏదైతే మన లోకానంద సాగర్ అన్న హిందుత్వం కాబట్టి చదువుతున్నాం, యమధర్మరాజు అక్కడ కుష్ఠరోగం పోగొట్టుకోవడానికి నారద మహర్షి ఇచ్చినటువంటి సూచనల మేరకు శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజ చేయడంతో కుష్ఠరోగం పోయింది. కాబట్టి ధర్మలింగేశ్వర స్వామి, పంచదారులు ఉన్నాయి కాబట్టి పంచలింగేశ్వర స్వామి అని దానికి పేరు. సో ఆ పంచదారుల కొండలపై నుంచి వచ్చేటువంటి వాటర్ ఏదైతే ఉందో, ఆ వాటర్ 15 ఎకరాల్లో రిజర్వాయర్ నిండుతుంది. దాని ద్వారా దాదాపుగా 2023లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏషియన్ పెయింట్స్ సిఎస్ఆర్ నిధులతో కూడా ఆ రిజర్వాయర్ ని బాగు చేయడం కూడా జరిగింది, కన్నబాబు రాజా లోకల్ ఎమ్మెల్యే. సో ఆ కొండకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఏ రోజు మైనింగ్ కి అనుమతులు ఇవ్వాల. మైనింగ్ కి అనుమతులు ఇచ్చింది ఎప్పుడురా అంటే సార్ 2024 వీళ్ళు అధికారంలోకి రాగానే అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కి అత్యంత సన్నిహితుడు ఎర్రగుంట్ల ఎవరైతే ఉన్నారో ఆయనకి ఎవరు విజయ్ కుమార్ నాయుడు, ఆయనకి మొట్టమొదటగా 2.5 హెక్టార్లు ఇచ్చారు సార్. తర్వాత ఈ ఏడాది మే 15న 4.9 హెక్టార్లు అనుమతులు ఇచ్చారు సార్. అందులో పర్యావరణ అనుమతులు పవన్ కళ్యాణ్ గారి శాఖ కూడా ఉంది సార్, నోటీస్ పాయింట్. ఇక మొత్తంగా ఆయనకి విజయ్ కుమార్ నాయుడు ఎవరైతే సీఎం రమేష్ అత్యంత సన్నిహితుడు విజయ్ కుమార్ నాయుడుకి 7.14 హెక్టార్లు ఇచ్చారు సార్. ఆయన మైనింగ్ చేసుకుంటూ ఆయన ఎవరికి ఇస్తున్నాడు రా గ్రావెల్ అంటే రిత్విక్ ఎన్క్లేవ్, రిత్విక్ ఏదైతే ప్రాజెక్ట్స్, సారీ రిత్విక్ ప్రాజెక్ట్స్, ఆ రిత్విక్ ప్రాజెక్ట్స్ ఎవరిదిరా అంటే సీఎం రమేష్ అనకాపల్లి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి సార్. దానికి కొనసాగింపుగా సార్ ఇక్కడ మరో 5 హెక్టార్లు సార్ లక్ష్మీ మినరల్స్ వై శ్రీనివాసులు అని అతనికి ఇచ్చారు సార్. ఆ వై శ్రీనివాసులు ఎవర్రా అంటే ఇప్పుడే అసహనాన్ని వ్యక్తం చేశారు కదా సార్ సుందరపు విజయ్ కుమార్ గారు అని, ఆయనకి అత్యంత సన్నిహితుడు సార్. అందుకు కాబట్టే ఆ అసహనం, అందుకు కాబట్టే లేచిపోవడం, అందుకు కాబట్టే 2 నెలల నుంచే స్టార్ట్ అయింది అన్నాం. 2024 వీళ్ళ అధికారంలోకి రాగానే పంచదారలు స్టార్ట్ అయింది. మెల్లిమెల్లిగా దాదాపుగా వాళ్ళు 50 క్యూబిక్ మీటర్లకి తీసుకుని 1,00,000 క్యూబిక్ మీటర్లు కొట్టేయడం కోసం పథకం వేసి మరీ చేశారు. తర్వాత గ్రామస్తులందరూ ఆపడంతో, మొట్టమొదటిగా ఇది గ్రామస్తుల ప్రొటెస్ట్ తో స్టార్ట్ అయింది సార్. గ్రామస్తులు ఆపడంతో గ్రామస్తులను బెదిరించారు, టిప్పర్ల కిందేసి తొక్కేస్తామన్నారు. ఇది నా మాట కాదు, గ్రామస్తులు మీడియా ముఖంగా చెప్పిన మాట. టిప్పర్ల కిందేసి తొక్కేస్తామన్నారు, అక్రమ కేసులు పెడతామన్నారు, జైళ్ళకు పంపిస్తామని చెప్పారు. పర్మిషన్ తీసుకునే వచ్చాం మేము మీ కొండకు గుండు కొట్టడానికి అని చెప్పారు. సో అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంటర్ అయింది సార్. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, సంతోషం, వెరీ హ్యాపీ. పంచదారుల కొండని ఆపారు, వెరీ హ్యాపీ. పర్యావరణ అనుమతులు రద్దు చేయమన్నారు, వెరీ హ్యాపీ.
మరి పర్యావరణ అనుమతులు ఇచ్చిందే తమరు కదా, సగం గుండు కొట్టేశారు. సో ఎవరు పట్టించుకోకపోతే పూర్తి గుండు కొట్టినా ఇబ్బంది లేదు. మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆపింది కాబట్టి ఋషికొండలో మీరు చేసింది అదే కదండి. సార్ అది కాదు, మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఉంటారేమో. ఇప్పుడు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లే వాళ్ళని మీరు అప్రిషియేట్ చేయాలి. సార్ 2 సంవత్సరాలు అయింది సార్ వీళ్ళు అధికారంలోకి వచ్చి. 2 years. ఈ 2 years లో పవన్ కళ్యాణ్ గారు చేసింది ఒక్క నిమిషం, 2 సంవత్సరాలు అయింది సార్ వీళ్ళు అధికారంలోకి వచ్చి. ఈ 2 years లో వీళ్ళు చేసింది ఏంటంటే మొట్టమొదటగా సరస్వతి పవర్ ఏదైతే పవర్ కి సంబంధించి పల్నాడులో సార్ ఆడికెళ్ళి పవన్ కళ్యాణ్ గారు కార్ ఎక్కి ఫోటోలు తీశారు సార్. తీసి మొత్తం అక్రమ భూములే, వీటి మొత్తాన్ని లాగేసుకుంటామని చెప్పి సర్వే చేశారు సార్. సెంటు పొలం కూడా అక్రమం లేదు అని చెప్పి తేలిపోయి కామ్ అయిపోయారు సార్. తర్వాత హెలికాప్టర్ లో పోయారు సార్. తర్వాత హెలికాప్టర్ లో పోయి పైనుంచి ఫోటో తీశారు సార్. పెద్దిరెడ్డి మొత్తం ఆక్రమించేశాడని. పెద్దిరెడ్డి గారు నేను ఎప్పుడు కొన్నానయ్యా, ఇది కొండ డాక్యుమెంట్ నెంబర్ తో సహా చూపడం తోటి అది ఆగిపోయింది సార్. ఇంకో పేరు సజ్జల రామకృష్ణారెడ్డి గారి పేరు, అది ఎందుకు మర్చిపోయారు? చెప్తున్నాను సార్ ఒక విషయం. తర్వాత ఇసుక ఇట్లా పెట్టారు సార్ మేమున్నప్పుడు. సార్ ఇసుక మేము ప్రతి సంవత్సరం ఒక కంపెనీకి బిడ్డింగ్ పెట్టి ఖజానాకి 700 కోట్ల రూపాయలు వచ్చాయి సార్. 3,500 కోట్ల రూపాయలు 3,500 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో రాష్ట్ర ఖజానాలో జమ అయింది సార్. మేము 1,50,000 కోట్ల రూపాయలు ఇసుకతో ఒక్క నిమిషం ఆగవయా బాబు, నువ్వు మాట్లాడుతూ ఆగు. 3,500 కోట్ల రూపాయలు జమ అయింది సార్. మర్యాద ఇచ్చి మాట్లాడాలి, మర్యాద ఇవ్వకపోతే నేను కూడా మర్యాద తగ్గిపోతాను. నేనేమన్నా బాబు అంటే ఏంటి? ఆగండి, తప్పే ఉంది, ఆగండి మీరు మాట్లాడండి. తప్పు, మీరు ఒక్క మాట బ్రతుకు అన్న మాటకే నేను అడ్డొచ్చా. బ్రతుకనే జీవితం అయ్యా, బ్రతుకనే జీవితం, తప్పే ఉంది. అలాగే ఆయన బాబు అనేది కూడా ఏదో గౌరవపూర్వకంగా ఉంటారులేండి. బాబు గారు మీరు క్షమించండి బాబు గారు, బేసిక్ గా మీది వీళ్ళ బ్రతుక్కి ఆడికెళ్ళి ఫోటోలు ఇటు తీశారు సార్. కొండలు గిండలని అధికారంలోకి వచ్చిన వెంటనే నెల రోజుల్లో సార్ మేము వర్షాలు వస్తాయని చెప్పేసి తువ్వి ఎక్కడ పెడతారు సార్. వర్షాకాలానికి ముందు ఎవరైనా ఇసుకని తువ్వి ఆడ పెడతారు, ఎవరికైనా తెలుసు ఆ విషయం. ఎందుకంటే వర్షాకాలంలో మైనింగ్ చేయలేము, ఆ టైంలో ఆగకూడదని చెప్పి ముందుగానే తవ్వి అక్కడ రీచ్ల దగ్గర పెడతారు సార్. దాన్ని మొత్తాన్ని ఎక్కడికి వెళ్ళిపోయింది? మొత్తం ప్రభుత్వ ఖజానాకు రూపాయి వచ్చిందా? ఎవరు దోచేశారు? ఈ రోజు ఎక్కడైనా ఉచిత ఇసుక ఒక ట్రాక్టర్ దొరికే పరిస్థితి ఉందా? ఈ రోజు అక్రమంగా మైనింగ్ చేస్తున్నారని మొన్నటికి మొన్న ఎన్జిటి వచ్చి మాట్లాడింది. 2019కు ముందు కరకట్ట ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారి నివాసానికి పైన అక్రమ మైనింగ్ చేశారని 100 కోట్లు ఫైన్ వేసింది ఎన్జిటి. ఇప్పుడు కూడా సేమ్ కరకట్ట నివాసానికి 5-6 కిలోమీటర్ల పైన కృష్ణానది గర్భంలో అక్రమంగా మైనింగ్ చేస్తున్నారని చెప్పి స్పష్టంగా తేలుతుంది సార్. మేము అక్రమ ఇసుక మైనింగ్ చేస్తుంటే ఈ రోజుటి వరకు 2 సంవత్సరాల్లో అక్రమ మైనింగ్ ఇసుక మైనింగ్ దోపిడీ చేశారు అని ఎందుకు ఒక కేసు పెట్టలేదే? ఒక కేసు ఎందుకు విచారణ చేయలేదే? విచారణ చేసి సాక్ష్యాధారాలతో సహా కోర్టుకు అందజేయలేదే? మాకు శిక్షలు విధించలేదే? సో కేవలం ఏంట్రా అంటే మీరు ఇప్పుడు మైనింగ్ ఎందుకు చేస్తున్నారా అంటే అడిగామంటే సార్ మైనింగ్ చేస్తున్నారు తప్పు కదా, పంచదారుల కొండ ధార్మిక క్షేత్రం, పవన్ కళ్యాణ్ గారు దాని మీద మినిస్టర్ కొల్లు రవీంద్ర గారు మాట్లాడారు. ఒకసారి చూద్దామండి. శేఖర్ రెడ్డి గారు ఒక నిమిషం ఆగండి. మినిస్టర్ కొల్లు రవీంద్ర గారు ఒక్క నిమిషం చూడండి. ఆల్రెడీ మాట్లాడిన పంచదారుల ఎలమంచిల కాన్స్టిట్యున్సీలో పంచదారులు అనేది ఒక పవిత్రమైనటువంటి స్థలం. ఆల్రెడీ మేము దాని మీద నేను అక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఎటువంటి యాక్టివిటీ జరగడానికి వీల్లేదని చెప్పి మేము డిఆర్సీలో తీర్మానం చేశాం. తర్వాత ఎవరో పాత పర్మిషన్ తీసుకుని అతను ఎవరో వచ్చి కొంత ఇల్లీగల్ చేశాడని తెలిసింది. ఇమ్మీడియట్గా అది క్యాన్సిల్ చేసి ఎవరైతే బాధ్యులు వాళ్ళ మీద ఎంక్వైరీ పెట్టి చర్యలు తీసుకుంటాక అన్ని చర్యలు కూడా తీసుకున్నాము. నిన్నెళ్ళి డ్రామాలు ఆడతారు. ఈ రాష్ట్రంలో మైనింగ్ వ్యవస్థను సర్వనాశనం చేసినటువంటి వ్యక్తులు ఇవాళ ఆ గొడ్డల పార్టీ నాయకులు వెళ్ళి అక్కడ డ్రామాలు ఆడుతూ ఉంటే నిజంగా మరి చూసే వాళ్ళకి అనిపిస్తూ ఉంది, వీళ్ళు వచ్చి మళ్ళీ నీతులు చెప్తా ఉన్నారు. దాని మీద వెంటనే మొన్ననే మేము డిఆర్సీ మీటింగ్లో నాన్ మైనింగ్ జోన్ కింద దాన్ని అనౌన్స్ చేశాం. రైట్.
సరే జత్వానీ కేసు దగ్గరికి వచ్చేప్పటికి శేఖర్ రెడ్డి గారు అయిపోయింది మైనింగ్ మీరు ఒక్క పాయింట్ ఒకే పాయింట్ సార్ ఓకే సార్ వన్ పాయింట్ ప్లీజ్ వన్ పాయింట్ నేను క్లియర్ చేస్తాను దయచేసి వన్ పాయింట్ అని సార్ పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు అడిగాము అని చెప్పేసి వీళ్ళు అడిగారు సార్ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడం తప్పిస్తే వెళ్ళాము సార్ మీరు చేస్తుంది అదే కదా పొద్దున్న లేస్తే ఆయన మీద పడిపోతున్నారు కదా మీరు. సార్ ఒక్క నిమిషం అడగడానికి రీజన్ ఉంది సార్ అడగడానికి రీజన్ ఉంది పాయింట్ సార్ రిషికొండ పర్యావరణ అనుమతులు అటవీ అనుమతులు అన్ని తీసుకుని ఉన్న భవనాలని తొలగించి కొత్త భవనాలు కొడితే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చేసిన నానా యాగి మనం చూసాం సార్. సో సనాతని పేరుతో రాష్ట్రంలో అక్కడే హిందూ శేఖర్ రెడ్డి గారు ఆ సబ్జెక్ట్ వదిలేయండి. శేఖర్ రెడ్డి గారు జత్వానీ కేసు ఒకటి వచ్చింది, ఒక మాట బాబు గారిని అడగాల్సింది ఉంది. ఒక్క నిమిషం సరే, జత్వానీ కేసులో ఇప్పుడు ఆవిడ నిన్న వచ్చారండి, అంటే షీ హాస్ డినైడ్ ది ఎలిగేషన్స్ లెవెల్డ్ బై సిఐడి. అభియోగం మోపారు కదా నా మీద, అవన్నీ అబద్ధాలని చెప్పి ఆవిడ అంటున్నారు. ఇప్పుడు ఆవిడనేమో పాపం స్పెషల్ ఫ్లైట్లో తీసుకొచ్చారు, విజయవాడలో మంచి స్టార్ హోటల్లో కూర్చోబెట్టారు. మీ ప్రభుత్వానికి మీ కూటమికి అవసరం ఉన్నంత మేరకు ఆమె సేవలు వినియోగించుకున్నారు. తర్వాత ఇప్పుడు ఆవిడని వదిలేశారు అనేది వినండి, నేను లెట్ మీ కంప్లీట్ అనేది ఆవిడ అభియోగం. పాపం ఆవిడ లాస్ట్ ఇయర్ వచ్చారు, 10 మందిని కూడా సపోర్ట్ ఇవ్వలేకపోయారు. ఇప్పుడు ఏంటి, ఇన్నాళ్ళు ఈ కేసులో నా సేవల్ని పూర్తిగా వినియోగించుకొని వాళ్ళు నన్ను ఎలినేట్ చేశారు అని చెప్పేసి ఆవిడ బాధపడుతున్నారండి. ఏంటి ఆవిడకి సపోర్ట్ ఇయ్యారు? అయితే జగన్మోహన్ రెడ్డి గారు అనుకోండి, బుగ్గలు పుణికి తలనిమిరి ఓదార్పు యాత్ర భరోసా యాత్ర చేస్తారు. మీరు అలాంటివి ఏం చేయరా?